నేటి జుమ్మా ప్రసంగం ముస్లిముల విషయాలను కప్పిపుచ్చటం, దాని యొక్క అవసరం మరియు దాని యొక్క ఔన్నత్యం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 70వ సూర అల్ మారిజ్ లో 32వ ఆయతలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వల్లదీన హుమ్ లి అమానాతిహిం వ అహ్దిహిం రాఊన్. మరియు 33లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వల్లదీన హుమ్ బిషహాదాతిహిం ఖాయిమూన్. వారు తమ అప్పగింతలకు వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు మరియు వారు తమ సాక్ష్యాలపై నిలకడగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. సోదరులారా, కప్పిపుచ్చటం అనేది, రహస్యంగా ఉంచటం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటి బాహ్యముగా, 2 అంతర్గతముగా. బాహ్యముగా అంటే అర్థం ఏమిటంటే సోదరులారా, ఎవరైనా ఒక ముస్లిం శరీర అవయవాలు కనిపిస్తున్నాయి బయటకి, అతని శరీరాన్ని, అతని ఆ మర్మావయవాలను కప్పటం అన్నమాట. అది ఒక చొక్కా దానం చేసైనా సరే, ఒక జుబ్బా దానం చేసైనా సరే, ఒక లుంగి దానం చేసైనా సరే, ఒక దుప్పటి దానం చేసైనా సరే, అతని శరీర అవయవాలు కనిపించకుండా, అతని మర్మాంగాలు కనిపించకుండా కప్పిపుచ్చటం అన్నమాట. అంతర్గతంగా కప్పిపుచ్చడం అంటే ఏమిటంటే, ఒక వ్యక్తి నువ్వు చూస్తుండగా పాపం చేశాడు, నీకు తెలిసి ఒక రహస్యం అతన్ని బయటపడింది, లేదా అతను ఒక తప్పు చేస్తుండగా నీకు దొరికిపోయాడు. అలాంటప్పుడు ఆ తప్పును, ఆ పాపాన్ని ఎవరి ముందు ప్రస్తావించకుండా నీ మనసులోనే అల్లాహ్కు భయపడి దాచిపెట్టడం, అతని గౌరవాన్ని కాపాడటం అన్నమాట. 2 విధాలుగా ఉంది. ఒకటి బాహ్యముగా, 2 అంతర్గతముగా. అయితే సోదరులారా, సర్వసాధారణంగా మానవులందరూ కూడా తప్పులు చేసేవాళ్ళే, ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేసేవాళ్ళే. అయితే కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. లేదు, నేను అసలు తప్పులు జోలికే వెళ్ళను, నేను పరమ పవిత్రుడు అంటే గనక అల్లాహ్ తాలా ఒప్పుకోవడం లేదు. సూర్య నజ్ములు అల్లాహ్ ఏమంటున్నాడు, మీ తల్లుల గర్భాలలో ఉన్నప్పటి నుంచి ఆయనకు మీ గురించి తెలుసు, మీ పవిత్రత గురించి ఆయన దగ్గర చెప్పగాకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. సో కావున ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనలో ప్రతి ఒక్కరు కూడా తప్పులు పాపాలు చేసే వాళ్ళే, ఎవరు కూడా దీని నుండి అతీతులు కారు. అయితే ఏ సోదరుడైనా ఒక అశ్లీల కార్యం చేస్తూ, ఒక చెడు పని చేస్తూ, ఒక తప్పు పని చేస్తూ, ఒక పాపం చేస్తూ పట్టుబడిపోతే గనక ఆ చేసిన తప్పును, ఆ పాపాన్ని మనలోనే రహస్యంగా కప్పిపుంచుకోవాలే గాని దాన్ని నలుగురిలోకి తీసుకుని వచ్చి పంచాయతీ పెట్టడం అన్నది ఏమాత్రం కూడా సబబు కాదు. సోదరులారా, సహీ ముస్లిం 1695వ హదీసు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి మాయిజ్ అస్లమి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఒక స్త్రీతో వ్యభిచారం చేశాను, నన్ను శిక్షించండి అని కోరుకున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమన్నారంటే, నీకేమైంది, నీ మతిగాని చెలించిందా, వెళ్ళి అల్లాహ్తో తౌబా చేసుకోపో అని చెప్పారు. ఆ వ్యక్తి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనసు ఒప్పలేదు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అల్లాహ్ యొక్క ప్రవక్త, నన్ను పరిశుద్ధపరచండి, నేను వ్యభిచారం చేశాను అని అన్నాడు. నీకేమైంది, వెళ్ళి తౌబా చేసుకోపని చెప్పారు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ మనసొప్పక మళ్ళీ వచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుకున్నారు, ఇతను తనను తాను పరిశుద్ధపరచుకోదలుచుకున్నాడు, కావున ఇతనికి రాళ్లతో కొట్టే శిక్ష విధించండి అని చెప్పడం జరిగింది. సహాబీలు ఆ వ్యక్తికి రాళ్లతో కొట్టే శిక్ష విధించారు. సగం దెబ్బలు తినగాని అతను తట్టుకోలేక పారిపోతున్నాడు. పారిపోతున్నా కూడా వెంటబడి మరి కొట్టారు. అప్పుడు ఆ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిసింది. చాలా బాధపడ్డారు. అతను పారిపోతున్నప్పుడు మీరెందుకు వదిలిపెట్టలేదు, అతను తౌబా చేసుకుంటే అల్లాహ్ క్షమించేవాడు కదా అని చెప్పడం జరిగింది. తర్వాత సోదరులారా, ఎలాంటి సంఘటన ఒకటి, ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు, ఖలీఫా గారు, నేను వ్యభిచారం చేశాను, నన్ను రాళ్లతో కొట్టి శిక్షించండి అనగానే, ఈ మాట ఎవరికైనా చెప్పావా అని అన్నారు. ఎవరికి చెప్పలేదన్నారు. అయితే వెళ్ళి తౌబా చేసుకోపో అని చెప్పారు. ఈ విధంగా
ప్రవక్త గాని మరియు సహాబీలు కానీ తమ వద్దకు ఏదైనా ఒక రహస్యమైన ముస్లిములకు సంబంధించి ఒక విషయం వచ్చిందంటే గనక దాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఇతరులకు చెప్పే వాళ్ళు కాదు సోదరులారా. అంతగా రహస్యంగా తన ముస్లిం సోదరుని యొక్క మాన మర్యాదలను కాపాడేటటువంటి వారు. అయితే గనక వాళ్ళంతటా వాళ్ళు మాకు శిక్ష కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ విషయం బయటపడింది. లేదంటే గనక ప్రవక్త గాని ఉమర్ రదియల్లాహు అన్హు వారు కానీ ఎప్పుడు కూడా బయటికి ఈ విషయాన్ని చెప్పేవాళ్ళే కాదు అసలు. ఈ విధంగా ఒక ముస్లిం రహస్యంగా ఆత్మ ద్రోహానికి పాల్పడినప్పుడు, అలాంటప్పుడు అతను ఏదైనా ఒక పాపానికి పాల్పడినప్పుడు మనము తప్పనిసరిగా ఆ వ్యక్తికి ఒకటికి పలుమార్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చక్కదిద్దుకోమని అతనికి చెప్పాలి. కానీ నేడు ఎలా అయిపోతుంది, ఎవడైనా ఒక పాపం చేస్తుండగా చూశాడంటే గనక అతనికి సరిదిద్దుకోమని చెప్పారు. దాన్ని 10 మంది దగ్గరికి తీసుకెళ్లి అతను ఎలా చేశాడో తెలుసా, అతను ఏం పని చేశాడో నీకు తెలుసా అని చెప్పి చర్చించడం అన్నది అది అల్లాహ్ దృష్టిలో అతి నీచమైనటువంటి కార్యంగా తెలుపబడింది. సోదరులారా, ప్రజల యొక్క మరుగున ఉన్నటువంటి విషయాల వెంట ఎవరైతే పడతారో అది చాలా నీచమైనటువంటి పని. ఎంత నీచమైనటువంటి పని అంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అతను ఇంటిలో ఉన్నా సరే అతన్ని అవమానిస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎవరైతే ప్రజల పాపాలు తెలుసుకోవడానికి, ప్రజల రహస్యాలు తెలుసుకోవడానికి, ప్రజల కూపీలు లాగటానికి వెంట పడతారో అలాంటి వారి వెంట అల్లాహ్ పడతాడు. అల్లాహ్ అతన్ని వెంట పడ్డాడంటే అతను ఇంట్లో కూర్చొని ఉన్నా సరే అతన్ని అవమానించి తీరుతాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. కావున ఎవరు ఏం తింటున్నారు, ఎవరు ఏం కట్టుకుంటున్నారు, ఎవరు ఏం తెచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కూపీలు ఈ రహస్యాలు మనకు అనవసరం సోదరులారా. అలాంటి వాటి వెంట పడి మన కార్యాలను, మన పుణ్యాలను నాశనం చేసుకోవటం అన్నది మహా దౌర్భాగ్యమైనటువంటి విషయం సోదరులారా. అలాగే అబూ బర్జా అస్లమీ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, గొంతెత్తి చాటారు ఈ విషయాన్ని. ఎవరైతే నోటితో విశ్వసించారో ఇంకా వారి విశ్వాసం హృదయాల్లో చేరలేదో అలాంటి ప్రజలారా మీరు వినండి, ముస్లిములు వెంట పడకండి, వారి రహస్యాల కూపీలు లాగటానికి ప్రయత్నం చేయకండి. ఎవడైతే తన సోదరుని రహస్యాల వెంట పడతాడో అల్లాహ్ అతని రహస్యాల వెంట పడతాడు. అల్లాహ్ అతని రహస్యాల వెంట పడ్డాడంటే అతన్ని అవమానించి మరీ చంపుతాడు అని చెప్పడం జరిగింది సోదరులారా. కావున ఒక ముస్లిం యొక్క రహస్యాలను బట్టబయలు చేయడం అనేది అల్లాహ్ దృష్టిలో అతి మహా ఘోరమైనటువంటి పాపం సోదరులారా. మరి అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యభిచారం కారణంగా రాళ్లతో కొట్టి చంపబడ్డారో ఆ వ్యక్తే మాయిజ్ అనేటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. వస్తే అతనికి ఒంటి నిండా బట్టలు లేవు, సరిగా బట్టలు కూడా లేవు. నిజంగా చెప్పాలనుకుంటే రహస్య భాగాలు కూడా బయటికి కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హజ్జాల్ అనేటువంటి వ్యక్తికి చెప్పారు, ఓ హజ్జాల్, నీ వద్ద ఉన్నటువంటి దుస్తులు ఏమైనా అతనికి ఇచ్చావంటే గనక నీకు ఎంత మేలు ఉంది అల్లాహ్ దగ్గర అని చెప్పారన్నమాట. కావున ముస్లిము యొక్క శరీర అవయవాలను కప్పి ఉంచాలి, అతని అంతర్గత పాపాలను, తప్పులను, చెడులను కూడా కప్పి ఉంచాలి సోదరులారా. ఒకవేళ ఏ ముస్లిం అయినా సరే తన ముస్లిం సోదరుని యొక్క శరీర అవయవాలు కనబడకుండా కప్పితే దాని వల్ల కలిగే లాభం ఏంటో ఒక హదీస్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను సోదరులారా. ఆ హదీసు అబూదావుద్ హదీసు 3055వ హదీసు. షేక్ అల్బానీ రహమతుల్లాహి గారు ఈ హదీసును సహీగా ఖరారు చేశారు. సోదరులారా, అబ్దుల్లా హౌజనీ అనేటువంటి ఒక వ్యక్తి హలబ్ అనేటువంటి ప్రాంతంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారిని కలిసి బిలాల్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఖర్చులు ఎలా ఉండేవి అని అడిగారు. బిలాల్ రదియల్లాహు అన్హు వారు అన్నారు, హౌజన్, నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్ద తొలి కాలం నుంచి చివరి కాలం వరకు ఆయన ఖర్చుల బాధ్యత చూసుకునేవాడిని నేను. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎదుట ఎవరైనా సరే బట్టలు లేకుండా వచ్చినట్లయితే, నగ్న శరీరాలతో వచ్చినట్టయితే గనక ప్రవక్త గారు నాకు ఆదేశించేవారు, బిలాల్,
ఎక్కడైనా అప్పు తీసుకునైనా సరే నువ్వు బట్టలు తెచ్చి అతనికి తొడిగించు అని నాకు ఆదేశించే వాళ్ళు. నేను అదే విధంగా చేసేటటువంటి వాడిని. అయితే ఒకానొక సందర్భంలో ఒక బహుదైవ ఆరాధకుడు నా వద్దకు వచ్చి, బిలాల్, నేను చాలా ధనవంతుణ్ణి, నా వద్ద డబ్బులుంది, అయితే నువ్వు అప్పు కావాల్సిన ప్రతిసారి నా వద్దకు వచ్చి అప్పు తీసుకో అన్నాడు. అదే విధంగా నేను ఒకానొక సందర్భంలో అతని వద్ద అప్పు తీసుకున్నాను. అయితే అప్పు గడువు 1 నెల పెట్టడం జరిగింది. ఒకానొక సందర్భంలో నేను వుజూ చేసుకుంటున్నాను, ఇక ఆజానిద్దామని సిద్ధమవుతున్నాను. ఆ సమయంలో ఆ బహుదైవ ఆరాధకుడు అనేక మంది వ్యాపారస్తులు ఉండగా వాళ్ళందరి మధ్యలో ఓ హబిషి అని చెప్పి పిలిచి నన్ను ఒక చెడ్డ మాట తిట్టి, తెలుసా, నెలకింకా 4 రోజుల గడువు ఉంది, ఈ లోపల గనక నువ్వు అప్పు తీర్చకపోతే గనక నిన్నేం చేస్తానో చూడు, నిన్ను బానిసలాగా కట్టి పడేస్తాను జాగ్రత్త, లేదా మేకల కాపరిగా తీసుకెళ్లి పెడతాను జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట బిలాల్ రదియల్లాహు వారికి చాలా మనోవేదనకు గురి చేసిందన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పటానికి అని ఆయన బయలుదేరారు. ఇషా నమాజు టైం అయింది. బిలాల్ రదియల్లాహు వారు ఇషా నమాజ్ చదువుకున్నారు. ప్రవక్త గారు కూడా ఇషా నమాజ్ చదువుకొని ప్రవక్త ఇంటి దగ్గరికి వెళ్ళారు, అనుమతి కోరారు. అనుమతి కోరగానే ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు. వచ్చారు లోపలికి. ఏంటి బిలాల్ ఇలా వచ్చావంటే, అల్లాహ్ యొక్క ప్రవక్త, మనము ముస్లిములు ఎవరైనా సరే నగ్నంగా ఉంటే వారికి దుస్తులు తొడిగించాలన్నటువంటి సంకల్పంతో మనము కొన్ని చోట్ల అప్పు తీసుకునే వాళ్ళము కదా, ఆ విధంగా ఒక బహుదైవ ఆరాధకుడి వద్ద అప్పు తీసుకున్నాం కదా, అతనికి కట్టవలసినటువంటి గడువు దగ్గర పడింది. అతను నలుగురులో నన్ను ఒక చెడ్డ మాటతో పిలిచి, నువ్వు గనక అప్పు కట్టకపోతే నిన్ను బానిసగా చేసి పడేస్తాను, లేదా మేకల కాపరిగా కట్టి పడేస్తాను జాగ్రత్త అని చెప్పేసి అన్నాడు ప్రవక్త. అతని అప్పు గనక మనం తీర్చకపోతే మనల్ని అవమానించి వదిలిపెడతాడు ప్రవక్త. అతను, ఈ విషయం నాకు చాలా బాధగా ఉంది, నా వద్ద ఏమి లేదు, మీ వద్ద ఏమి లేదు అప్పు తీర్చడానికి, మరేం చేయాలి ప్రవక్త అని అడిగారు బిలాల్ రదియల్లాహు వారు. ఆ మాట అడగగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం మాట్లాడలేదు, మౌనం వహించారు. బిలాల్ రదియల్లాహు వారు అంటున్నారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఈ మధ్యన ఒక కొత్తగా ఇస్లాం స్వీకరించిన ఒక తెగ ఉంది కదా, నేను ఆ తెగ వద్దకు వెళ్తాను, వాళ్ళు గనక అల్లాహ్ దయ తెలిసి ఎంతో కొంత మీకోసం ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఆ విధంగా అప్పు తీరుద్దామని చెప్పేసి అన్నారు. బిలాల్ రదియల్లాహు వారు ఆ మాట చెప్పి అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చేసి ఇక ఫజర్ ఆజాన్ అవ్వక ముందే ఆయన ప్రయాణం మొదలవుతున్నారు. ఒక కత్తి తీసుకున్నారు, డాల్ తీసుకున్నారు, తర్వాత నీళ్ల తిత్తి తీసుకున్నారు, చెప్పులు తీసుకున్నారు. ఇక వాహనం ఎక్కడానికని ఇంకా బయలుదేరారు. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చారు, బిలాల్, బిలాల్, మిమ్మల్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకురమ్మన్నారు, రండి అని అన్నారు. తర్వాత బిలాల్ రదియల్లాహు వారు పరుగు పరుగున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి వెళ్ళారు. అక్కడ చూస్తే 4 ఒంటెలు ఉన్నాయి. 4 ఒంటెల మీద మొత్తం సామాగ్రి అంతా ఉంది సోదరులారా, మొత్తం సామాగ్రి అంతా ఉందన్నమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఓ బిలాల్, రాత్రి నువ్వు ఏ విషయం గురించి అయితే బాధపడ్డావో, ఏదైతే అప్పు తీర్చాలన్నటువంటి బాధను నువ్వు వ్యక్తం చేశావో, అల్లాహ్ మన మొరను విన్నాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఫదక్ రాజు నుండి 4 ఒంటెలను మనకు కానుగ్గా పంపాడు. అల్హమ్దులిల్లా. 4 ఒంటెల మీద ధాన్యం ఉంది, బట్టలున్నాయి, ఇంకా పండ్లు ఫలాలు ఉన్నాయి, కావలసిన సామాగ్రి అంతా ఉంది. చూడు, ఈ 4 ఒంటెలను ఆ సామాగ్రి అంతా స్వాధీనం చేసుకొని అతని అప్పు తీర్చేయని చెప్పేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ హదీసు ముఫస్సిరీన్లు మనకు చెబుతున్న గుణపాఠం ఏమిటంటే సోదరులారా, ఏ ముస్లిం అయితే ఒక ముస్లిం శరీర అవయవాలను కప్పటానికి ప్రయత్నం చేస్తాడో అలాంటి వాని బాధ్యత అల్లాహ్ తీసుకుంటాడు. అలాంటి వాని బాధ్యత అల్లాహ్ తీసుకుంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ రదియల్లాహు వారు ఏ కార్యం కోసం అప్పు చేశారు? ముస్లిం యొక్క మాన మర్యాదను కాపాడటానికి అప్పు చేశారు. వాళ్ళ శరీర అవయవాలు బయట పడకుండా వాళ్ళ గౌరవాన్ని కాపాడటానికి అప్పు చేశారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వీళ్ళ గౌరవాన్ని కాపాడాడు. అల్హమ్దులిల్లా. ఆ విధంగా ఎవరైనా ఒక ముస్లిం బట్టలు లేకుండా ఉంటే గనక అలాంటి వానికి బట్టలు దానం చేయాలి. ఒక ముస్లింకి అన్నం లేకపోతే అన్నం దానం చేయాలి. ఒక ముస్లిం అవసరాల్లో ఉంటే అతని అవసరాలను తీర్చాలి. ఈ విధమైనటువంటి గుణం మనలో గనక ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా తీర్పు దినం రోజున మనకు అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తాడు. సోదరులారా, ఒక ముస్లిమును
అనేక రకాలుగా గౌరవించబడటం అనేది జరిగితే గనక అలాంటి వ్యక్తి అల్లాహ్ దగ్గర చాలా గొప్ప వ్యక్తిగా లిఖించబడతాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూర ఆరాఫ్ 26వ ఆయతలో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, యా బని ఆదమ ఖద్ అన్జల్నా అలైకుం లిబాసా యువారి సౌఅతికుం వరీషం వలిబాసా. అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, ఓ ఆదం సంతానమా, మీపై దుస్తులను అవతరింపజేశాము, అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పిపుచ్చుతాయి, మీ శరీర రక్షణకు శోభ సాధనంగా అవుతాయి అని అల్లాహ్ తాలా తెలియజేశాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని పుట్టించడమే కాకుండా మన శరీర భాగాలు వాటిని కప్పిపుచ్చడానికి దుస్తులను కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా భూమండలంలో తయారయ్యే విధానాన్ని పెట్టేశాడు. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా మన శరీర అవయవాలను కప్పుతున్నాడు. మనము ఏం చేయాలంటే, మనకు ఎవరైతే ఒక ముస్లిం అవసరంలో ఉంటాడో అలాంటి వాని యొక్క అవసరాన్ని తీర్చడం అన్నది ఒక గొప్ప గుణం లాగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఇక ముస్లిం యొక్క బాహ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకున్నాము. అంతర్గతమైనటువంటి విషయాలను కూడా మనము తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఎన్నో పాపాలకు, ఎన్నో దోషాలకు, ఎన్నో చెడులకు, ఎన్నో కృత్యాలకు పాల్పడినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా మనలోని ప్రతి దాసుడు చేసేటటువంటి తప్పు గురించి అల్లాహ్కు తెలుసు, ప్రతి దాసుడు చేసే పాపం గురించి అల్లాహ్కు తెలుసు, ప్రతి దాసుడు చేసే మోసం గురించి అల్లాహ్కు తెలుసు. కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏ దాసుని పాపాన్ని కూడా బయట పెట్టడం లేదు. సోదరులారా, అల్లాహ్కు ఉన్నటువంటి నామాలలో ఒక నామం అస్-సిత్తీర్. సిత్తీర్ అనేటువంటి నామం ఏంటంటే కప్పిపుచ్చేవాడు, దాచిపెట్టేవాడు అని అర్థం. సోదరులారా, ఇమాం ఇబ్నుల్ ఖయ్యూం రహ్మతుల్లాహి గారు అంటున్నారు, అల్లాహ్ గనక సిత్తీర్ కాకపోతే గనక మనమందరం అవమానంతో చచ్చిపోయే వాళ్ళము అని చెప్పారు. ఎందుకంటే నేను 4 గోడల మధ్యన ఏ పని అయితే నేను చేశానో ఆ పని అల్లాహ్కు తెలుసు, కానీ అల్లాహ్ తాలా కప్పి పెట్టాడు, కానీ ఎవరికి చెప్పడం లేదు ఆ విషయాన్ని. అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో మునాఫికులు చేసినటువంటి, అవిశ్వాసులు పన్నిన కుట్రలు, రహస్యంగా పన్నిన కుట్రలన్నీ ఖురాన్లో బహిర్గతంగా చెప్పాడా లేదా? మరి అది చెప్పిన అల్లాహ్ మన పాపం గురించి చెప్పడా? చెబుతాడు ఆయన తలుసుకుంటే. కానీ మన పాపాలను కప్పిపుచ్చదలుచుకున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆ గుణాన్ని అల్లాహ్ మనలో నుండి కూడా కోరుకుంటున్నాడు. కావున సోదరులారా, ఒక ముస్లిం యొక్క బాహ్యత, అంతర్గత విషయాలను ఎవడైతే కప్పిపుచ్చుతాడో అలాంటి వాని ప్రతిఫలం ఏమిటంటే, సహీ అల్ బుఖారీ 2441, సహీ ముస్లిం 2768 హదీసులో ఏముందంటే, తీర్పు దినము రోజున అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక దాసుణ్ణి పిలుస్తాడు, పరదా చాటుకు పిలుస్తాడు. పిలిచి, ఓ ఆదం కుమారా, నువ్వు పలానా సమయంలో ఈ తప్పు చేయలేదా? చేశానల్లా. పలానా సమయంలో నువ్వు పాపం చేయలేదా? చేశానల్లా. పలానా సమయంలో నువ్వు ఇది చేసావని గుర్తుపెట్టి మొత్తం గుర్తు చేస్తాడు అల్లాహ్ తాలా. అప్పుడు ఆదం కుమారుడు, అల్లా ఇవన్నీ నేను చేశానల్లా అని అంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటాడు, నీ యొక్క తప్పులను, పాపాలను నేను కప్పిపుచ్చాను, పరదా వేశాను, ఇవి ఎవ్వరికి తెలియవు, నీకు నాకు తప్ప. కావున ఇదిగో నీ కర్మల పత్రాలు తీసుకొని జన్నత్కి వెళ్ళిపో అంటాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఎందుకన్నాడు అల్లాహ్ వ్యక్తితో అంటే, అతను భూలోకంలో ఉన్నప్పుడు ఇతర తప్పులను, లోపాలను అతను కప్పిపుచ్చేవాడు, ఎవరి ముందు చెప్పేవాడు కాడు. అందుకు అల్లాహ్ తాలా అతనికి అంతటి ఘనతనిచ్చి స్వర్గానికి సాగనంపాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సహీ ముస్లిం 2699, మన్ సతర ముస్లిమన్ సతరహుల్లాహు ఫిద్ దునియా వల్ ఆఖిరా. ఏ వ్యక్తి అయితే తన తోటి ముస్లిం యొక్క పాపాలను కప్పిపుచ్చుతాడో అల్లాహ్ తాలా అతని పాపాలను ఇహలోకంలోనూ కప్పిపుచ్చుతాడు, పరలోకంలో కూడా కప్పిపుచ్చుతాడు. అంటే ఇహలోకంలోనూ కప్పిపుచ్చుతాడు, పరలోకంలో కూడా కప్పిపుచ్చుతాడు. అయితే మనము గనక ఇతర తప్పులను, పాపాలను నలుగుల్లో బయట పెట్టేసి మనం మాత్రం నీతివంతుల్లాగా లోపల దాచిపెట్టుకుంటే ఇది అల్లాహకు ఎంత మాత్రం కూడా నచ్చదు. సోదరులారా, అంతర్గత విషయాలన్నింటిలోకెల్లా అమానతు అనంటే రహస్యాలలో ఏవైతే ఉన్నాయో ఆ రహస్యాలు అమానత్ అనబడతాయి అన్నమాట. అలాంటి వాటిని ఎవరితోనూ చెప్పకూడదు, ఎక్కడ బహిర్గతం చేయకూడదు అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అమానతులన్నింటిలోకల్లా అతి పెద్ద అమానత్ ఏంటంటే
ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించి ఆ విషయాలను బయట బహిర్గతం చేయటము, ఇది అతి పెద్ద అమానతు. దీన్ని ఖయానతు చేసినటువంటి వాడు నమ్మక ద్రోహిగా అల్లా దగ్గర గుర్తించబడతాడని చెప్పడం జరిగింది. సహీ ముస్లిం 1437వ హదీసు, ఖయామతు రోజున అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర అత్యంత నీచమైన వ్యక్తి ఎవరంటే తన భార్యతో సంభోగం చేసి ఆ రహస్యాలను బయట పెట్టేవాడు. ఇమాం నవవి రహమతుల్లాహి గారు అంటున్నారు, అతి గోప్యమైనటువంటి విషయాలను బయట పెట్టడం అనేది పెద్ద హరాం అని చెప్పారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లాహి గారు అంటున్నారు, ఇంటి విషయాలను బయట పెట్టే స్త్రీ కానీ పురుషుడు కానీ అతను నీతి లేనివాడు, హిక్మత్ లేనివాడు. అది సంసారం అనేది ఒక అమానత్ అని చెప్పడం జరిగింది. ఇమాం గజాలి రహమతుల్లాహి గారు ఇహ్యా ఉలూద్దీన్లో తెలియజేశారు, భార్యాభర్తల మధ్యన జరిగే విషయాలను బయట పెట్టడము విశ్వాసానికి విరుద్ధమైనది, అది ప్రేమను నాశనం చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఇమాం కుర్తుబీ రహమతుల్లాహి గారు అంటున్నారు, భార్యాభర్తల మధ్యన రహస్యాలను కాపాడటం అనేది అతి గొప్ప అమానతు, ఇది వాజిబుగా పరిగణించబడుతుంది అని చెప్పారు. అలాగే భార్యాభర్తల మధ్యన రహస్యాలు జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని బయట పెట్టడం అనేది నమ్మక ద్రోహానికి పాల్పడటము. అతను ఖయామతు రోజున నమ్మక ద్రోహులనే జెండా వెనకాల నిలబడి ఉంటాడు అని చెప్పడం జరిగింది సోదరులారా. కావున భార్యాభర్తల విషయాలు అతని పరువుకు సంబంధించినవి కానీ, ఒక భార్యాభర్తలు ఉంటారు, భర్త పరువుకు సంబంధించిన విషయాలు కానీ, భర్త యొక్క గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ, భర్త మాన మర్యాదలకు సంబంధించిన విషయాలు కానీ, అతని ఇంటి రహస్యాలు కానీ, ఇవన్నీ కూడా భార్య ఎక్కడ బయట చెప్పకూడదు. కానీ సర్వసాధారణంగా సమాజంలో నేడు స్త్రీలు ఎలా ఉన్నారంటే తమ అమ్మగారింట్లో జరిగేటటువంటి తప్పులను, లోపాలను, చెడులను ఎక్కడ కూడా చెప్పుకోరు. కానీ తన అత్తవారింట్లో జరిగేటటువంటి విషయాలను తన ఆడబిడ్డల మధ్యన, తన అన్నదమ్ముల మధ్యన, తన అత్తమామల మధ్యన, తన భర్త విషయాలలోనూ అనేక విషయాలు తన అమ్మగారింటికి వెళ్ళి కథలుగా వివరించి చెప్పుకోవటం అనేది మనం సమాజంలో చూస్తానే ఉన్నాము. అలాంటి వారందరూ కూడా నీచాతి నీచులుగా అల్లాహ్ దగ్గర పరిగణించబడతారు. అలాగే ఒక భర్త యొక్క బలహీనతలను గాని, తమ సంసారంలో ఉన్న లోపాలను గాని బయట పెట్టేటటువంటి స్త్రీని ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి యొక్క భార్యను ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అసహించుకున్నారు. ఇలాంటి ఆమె నీకు భార్యగా పనికిరాదు, ఆమెకు విడాకులు ఇచ్చేసి వేరే స్త్రీని పెళ్లి చేసుకోమని ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆదేశం మేరకు రెండో భార్యను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారు. అప్పుడు చూస్తే ఆమె తన ఇంటి విషయాలను, తన భర్త విషయాలను, తన సంసారం విషయాలను అన్నింటిని కూడా కప్పిపుచ్చింది, బయటకు చెప్పలేదు. అలాంటి స్త్రీని నీ భార్యగాని పెట్టుకో అని ఇస్మాయిల్ అలైహిస్సలాం వారికి తండ్రి అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఆదేశించి వెళ్ళారు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుందనంటే, ఏ స్త్రీ అయితే తన సంసారం గుట్టు విషయాలను, తన భర్త రహస్యాలను, అది ఉపాధి కానీ, గౌరవం కానీ, ఇంకేదైనా కానీ ఆ విషయాలను బయట చెప్పితే అలాంటి స్త్రీ సంసారానికి పనికిరాదని ఇబ్రాహీం అలైహిస్సలాం వారి, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి జీవితం ద్వారా మనకు తెలుస్తుంది సోదరులారా. కావున ప్రతి మానవుడు బలహీనుడే. అలాంటప్పుడు భార్య రహస్యాలను, భార్య లోపాలను భర్త కప్పిపుచ్చాలి, భర్త విషయాలను భార్య కప్పిపుచ్చాలి. ఏమేమో భర్త విషయాలను తీసుకెళ్లి తమ అమ్మగారింటి వద్ద పంచాయతీ పెట్టకూడదు, ఇతనేమో తన భార్య యొక్క లోపాలను తీసుకెళ్లి వీళ్ళ కుటుంబీకుల దగ్గర పంచాయతీ పెట్టకూడదు. ఈ విధమైనటువంటి అండర్స్టాండింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లేదంటే గనక వీళ్ళిద్దరూ అల్లాహ్ దగ్గర గులూల్, నమ్మక ద్రోహం చేసినటువంటి వారిగా పరిగణించబడతారు. కావున ఇలాంటి విషయాలను తప్పనిసరిగా మనము చాకచక్యంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు భార్యాభర్తల యొక్క అమానతు విషయాలు ఎలా రహస్యంగా ఉండాలో అలా రహస్యంగా లేవు. ఈరోజు ఎలా అయిపోయిందంటే పరిస్థితి అంటే గనక, పెళ్ళైనటువంటి వ్యక్తులు తన భార్యతో కలిసి పొద్దున్నే తన స్నేహితుల ముందర చర్చలు పెట్టేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. రాత్రి నేను అలా చేశాను, ఇలా చేశాను, అలా ఇలా అని రకరకాలుగా వాళ్ళు చెప్పుకునేటువంటి నీచ సంస్కృతి నేడు సమాజంలో మనము చూస్తా ఉన్నాము. అలాగే
ఇంకా కొంతమంది ఈ రోజు ఎలా అయిపోయిందంటే పెళ్లిళ్ళ వేషంలో ముస్లిములను కూడా ఈ మధ్యన మనం చూస్తా ఉన్నాము. పెళ్లి కాకముందే వీడియో షూటింగ్లని చెప్పేసి తీసుకుంటా ఉన్నారు. పరదా లేకుండా వారు వేసుకున్న లిప్స్టిక్, వారి శారీలు, వాళ్ళ డ్రెస్సులు, వారి యొక్క అలంకరణ మొత్తం తీసి వీడియోల రూపంలో పెట్టి ఫేస్బుక్లలోను యూట్యూబ్లలోనూ పెట్టేస్తున్నారు. రహస్యంగా పెట్టవలసినటువంటి ఆ యొక్క అవయవాలను ప్రజలు, వేలాది కోట్లాది మంది ప్రజలు చూసేటటువంటి ఒక స్థానంలో తీసుకొని వచ్చి పెట్టేస్తున్నారు. ఇంకా కొంతమంది పెళ్లి వీడియోలే కాకుండా, ఇంకా రిసెప్షన్ వీడియోలే కాకుండా శోభనం గది కూడా ఎలా అలంకరించారో, అందులో మేము పాలు తీసుకొని ఎలా వెళ్తున్నామనే విషయాలు కూడా తీసుకొని వచ్చి ఈ రోజు నెట్టింట పెట్టేస్తున్నారు. ఇంతకు మించిన నీచ సంస్కృతి ఇంకేమైనా ఉందా? అందుకోసమే సమాజం బాగు కోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల కింద ఇలాంటి విషయాలన్నీ మనకు నేర్పించి వెళ్ళారు. అల్హమ్దులిల్లా. ఈ రోజు అలాంటి వాటి పట్ల జాగ్రత్త లేదు గనుకనే ఈ రోజు సంసారాలు నాశనం అయిపోతున్నాయి. నెట్టింట్లో ఉత్తమంగా సంసారాలు చేసుకునే వాళ్ళు సైతము అల్లరి పాలైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది సోదరులారా. కావున ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ముస్నద్ అహ్మద్ 24637 హదీసులో చెప్పారు, ఒక మయ్యత్ ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తికి ఎవరైతే గుస్సులు ఇస్తారో, గుస్సులు స్నానం చేయిస్తాడో ఆ వ్యక్తి ఆ మయ్యత్తులో చూసిన లోపాలను బయటికి చెప్పకూడదు. అంటే నేను అతని అవయవాలు చూశాను, అతని మర్మాంగం ఇలా ఉంది, అతని లోపల భాగాలు ఇలా ఉన్నాయి, ఇలా అని చెప్పేసి అతని లోపాలను, తప్పులను ఎవడైనా బయట చర్చిస్తే అతను అల్లా ఆగ్రహానికి గురైపోతాడని చెప్పడం జరిగింది. సోదరులారా, ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, చనిపోయినటువంటి ఒక మయ్యత్ లోపాలనే బయట పెట్టేటటువంటి అనుమతి ఇస్లాం ఇయ్యనప్పుడు బ్రతికి ఉన్నవాడి యొక్క రహస్యాలను బయట పెట్టేటటువంటి అనుమతి ఏ విధంగా ఇస్తుంది ఇస్లాం? సోదరులారా, కావున ఈరోజు ఎలా అయిపోయిందంటే, నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేవాడు అని చెప్పేసి చేసిన ప్రతి చిన్న పెద్ద సహాయాన్ని తీసుకొని 10 మందిలో పెడుతున్నారు దౌర్భాగ్యులు. ఏ విధంగా అల్లా భయం ఉంది వాళ్ళకి, ఏ విధంగా వాళ్ళు తీర్పు దినం రోజున అల్లా పట్టు నుండి తప్పించుకోగలరు? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. కావున ఎవరికైనా ఒక రహస్యం అంటే అది రహస్యమే సోదరులారా. ఎవరికైనా నేను ఒక 10,000 డబ్బు సాయం చేశాం, నీకు నాకు మధ్యన ఖతం అయిపోయి, అల్లా దీనికి అమానతుగా ఉన్నాడు. ఎవరైనా ఒక సహాయం చేస్తుంటాడు, ఎవరికి తెలియకూడదు. ఒక మాట చెప్పాడు, నీకు నాకు మధ్యన ఉండాలి, ఎవరికి తెలియకూడదు. ఇలాంటి అమానతులను కాపాడాలి సోదరులారా. అలాంటి అమానతులను భంగపరిస్తే గనక తీర్పు దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర తప్పనిసరిగా అలాంటి వ్యక్తి కఠినంగా శిక్షించబడతాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మయ్యత్కు గుసుల్ చేసి అమానతును నెరవేర్చినటువంటి వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40 సార్లు క్షమిస్తాడు అని చెప్పడం ఒక హదీసులో ఉంది సోదరులారా. అలాగే అతని పాపాలు కూడా క్షమించబడతాయి ఎవడైతే మయ్యత్కు స్నానం చేయించి లోపాలను కప్పిపుచ్చాడో. కావున బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి యొక్క రహస్యాలను, అతని లోపాలను బహిర్గతం చేయటం అన్నది అతి నీచమైనటువంటి విషయంగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఎవడైనా ఒక వ్యక్తి ఒక రహస్యాన్ని చెప్పి, ఇదిగో నీకు నాకు మధ్యన ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు, దీన్ని భద్రంగా దాచిపెట్టానంటే గనక ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాణం పోయిన ఎట్టి పరిస్థితుల్లో ఆ రహస్యాన్ని బయట పెట్టకూడదు సోదరులారా. ఒకవేళ బయట పెడితే తీర్పు దినం రోజున ఆ వ్యక్తి అమానతును ఖయానత్ చేసిన వ్యక్తిగా, నమ్మక ద్రోహిగా ఒక జెండా ఉంటుంది. ఆ జెండా కింద ఆ వ్యక్తి ఉంటాడు. సమస్త మానవులందరూ చూస్తారు, ఆ జెండా నమ్మక ద్రోహులది, ఆ జెండా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మక ద్రోహులేనని సమస్త మానవులకు తెలిసిపోతుంది సోదరులారా. అంత అవమానం నువ్వు ఈ వ్యక్తిని ఏదైతే ఈరోజు ఒక విధంగా అవమానించావో, తన రహస్యాన్ని బయటికి తీసావో, అది మహా అంటే ఒక ఊర్లో తెలుస్తుంది, ఒక పేటకు తెలుస్తుంది. కానీ ఆ పని చేసిన కారణంగా అల్లా నిన్ను సమస్త మానవులందరిలో అవమానిస్తాడు రేపు. ఇది గుర్తు పెట్టుకోవాలి సోదరులారా. కావున ఎవరైనా ఒక రహస్యాన్ని చెబితే ఆ రహస్యాన్ని తప్పనిసరిగా మనం కాపాడాలి. సహీ బుఖారీ 6289వ హదీసు, అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పని మీద పంపించారు. ఆయన పని చూసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. తల్లి ఉమ్మే సులైమ్ రదియల్లాహు అన్హా వారు అడిగారు, అనస్ ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపు అయింది, ఇంత ఆలస్యంగా దేనికి వచ్చావు అనగానే, అమ్మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నన్ను ఒక పని మీద పంపించారు, నేను ఆ పని చూసుకొని వచ్చేసరికి ఆలస్యం అయిందని చెప్పారు. ఏం పని అని అడిగింది ఒక తల్లిగా.
అమ్మా అది ఒక రహస్యం, ఎవరికి చెప్పకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేను చెప్పిన మాట ఇంకెవరికి చెప్పకు బాబు అని చెప్పారు. కావున నేను నీకు ఈ మాట చెప్పలేనమ్మా, ఇది రహస్యం అని చెప్పారు. ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా వారు అన్నారు, బాబు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక మాట చెప్పి దాన్ని ఎవరికి చెప్పొద్దనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నువ్వు భంగపరచవద్దు, రహస్యంగానే పెట్టని చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి తక్వా పరులు కాబట్టే తమ బిడ్డలకు కూడా తర్బీదు ఇచ్చారు సోదరులారా. మరి అదే మనమైతే గనక కన్న తల్లిని నా దగ్గర నీకేంట్రా రహస్యము చెప్పు అని చెప్పేసి బలవంతం పెట్టేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు సోదరులారా. కావున సహాబీలలో కూడా ఆ విధంగా రహస్యాలను దాచిపెట్టేటటువంటి ఒక గొప్ప గుణం అనేది ఉంది. వాళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. మరొక వృత్తాంతం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనాకు వలస వచ్చిన తరువాత మదీనాలో మునాఫికుల యొక్క బెడద ఎక్కువైపోయిందన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎదురుగా వచ్చి ఢీకొనేటువంటి సత్తా లేక వెనకనే ముస్లిముల వేషధారణలో ఉండి ముస్లిములు వెనకనే ఉంటూ మజీదుకు వస్తూ ముస్లిములతో పాటే కలిసిమెలిసి ఉంటూ దొంగ దెబ్బ తీసేటటువంటి వాళ్ళను కనుక్కోవటం ముస్లిములకు బహు కష్టతరం అయిపోయిందనమాట. ఆ విధంగా జంగే తబూక్ యొక్క సందర్భంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎవరెవరు మునాఫికులు వాళ్ళ పేర్లన్నీ చెప్పేశాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మదీనాలో ఎవరెవరు మునాఫికులు, ఎవరెవరితో జాగ్రత్తగా ఉండాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా మొత్తం జాబితా అంతా ఇచ్చేశాడు. ఈ జాబితాను హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. చెబుతూ, హుజైఫా జాగ్రత్త, ఈ యొక్క జాబితా అంతా రాయి, నేను పేర్లు చెప్తాను మొత్తం రాయి, ఇదంతా నువ్వు. కానీ హుజైఫా ఇది చాలా రహస్యం, ఎవ్వరికి చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు అన్హు వారికి చెప్పారు. హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు అన్హు వారి దగ్గర ఎవరెవరు మదీనాలో మునాఫికులు ఉన్నారో మొత్తం పేర్ల జాబితా అంతా కూడా ఆయన వద్ద ఉందన్నమాట. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు హుజైఫా రదియల్లాహు అన్హు వారిని పలు సందర్భాల్లో అడిగారు ఎవరెవరు మునాఫికులో చెప్పమని, కానీ ఆయన చెప్పలేదు. అయితే ఈయన చెప్పలేదు కాబట్టి అక్కడి నుంచి ఏం చేశారంటే హుజైఫా రదియల్లాహు అన్హు వారు హుజైఫా రదియల్లాహు అన్హు వారు ఏ జనాజాకైతే వెళ్తారో ఈయన కూడా ఉమర్ రదియల్లాహు అన్హు అదే జనాజాకి వెళ్ళేవారు. ఏ జనాజాలో అయితే హుజైఫా రదియల్లాహు అన్హు వారు వెళ్ళరో ఆ జనాజాకు ఈయన కూడా వెళ్ళేవాడు కాదు. ఆ విధంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారు హుజైఫా రదియల్లాహు అన్హు వారిని ఫాలో అయ్యేవారు. ఎందుకంటే మునాఫికుల యొక్క జాబితా ఆయన వద్ద ఉంది, ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఈ విషయము తెలియదు. ఆ విధంగా ఉండగా ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనా కాలంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఫజ్ర్ నమాజుకు మసీదులోకి వచ్చిన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారిని ఒక వ్యక్తి దాడి చేశాడు, హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ప్రవక్త అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారిని తీవ్రంగా గాయపరిచారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు అతి తీవ్రంగా గాయపడ్డారు, కానీ మరణించలేదు. ఆయన ఆ గాయాలు అయిన తర్వాత 3 రోజుల పాటు బ్రతికారని ఒక రివాయతులో ఉంది. అయితే ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడా కాసేపు చనిపోతానా అన్నటువంటి పరిస్థితి ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఉంది. ఆ టైంలో ఉమర్ రదియల్లాహు అన్హు వారు హుజైఫా రదియల్లాహు అన్హు వారిని పిలిపించారు. హుజైఫా రదియల్లాహు అన్హు వారు వచ్చారు. అన్నారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు, హుజైఫా నేను నిన్ను ఒక విషయం అడుగుతాను. అదేమంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు మదీనాలో ఎవరెవరు మునాఫికులు ఉన్నారో వాళ్ళందరి జాబితా కూడా వాళ్ళ పేర్లన్నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీకు చెప్పి ఉన్నారు. అయితే వాళ్ళ పేర్లు ఏమిటో తెలుపు అని నేను నిన్ను అడగడం లేదు, వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అని కూడా నేను నిన్ను అడగడం లేదు, అందులో నా పేరు ఉందా లేదా ఈ ఒక్కటి చెప్పు చాలు అని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. ఆ మాట చెప్పగానే హుజైఫా రదియల్లాహు అన్హు వారి యొక్క గుండె భారమైపోయింది. ఒకవైపు ప్రవక్త ఎవరికి చెప్పొద్దన్న చెప్పిన రహస్యం, మరోవైపు ఖలీఫా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, ఏం చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు హుజైఫా రదియల్లాహు అన్హు వారు కన్నీళ్లు కారుస్తున్నారు, ఉమర్ ఇది ప్రవక్త గారు రహస్యంగా ఉంచమని చెప్పారన్న విషయం నీకు తెలియదా, నేను ఎలా చెప్పగలను అని చెప్పేసి హుజైఫా రదియల్లాహు అన్హు వారు అన్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు కళ్ళంట నీళ్లు కారుతున్నాయి, అటు తిరిగి పడుకున్నారు.
తర్వాత హుజైఫా రదియల్లాహు అన్హు వారు అనుకున్నారు, నేను ఇంకా ఉమర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదనంటే, ఒకవేళ ఉమర్ రదియల్లాహు అన్హు వారు చెప్పమని పదే పదే పట్టుబట్టి బలవంతం చేస్తాడేమో, లేకపోతే ఆయన పరిస్థితి చూసి నేనే జాలిపడి చెప్పేస్తానేమో అని చెప్పి అనుకున్నారు హుజైఫా రదియల్లాహు అన్హు వారు. అప్పటి నుంచి హుజైఫా రదియల్లాహు అన్హు వారికి ఉమర్ రదియల్లాహు అన్హు వారికి కాస్త దూరం పెరిగింది. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు మరణించే వరకు చాలా మంది వస్తున్నారు, ముస్లింలు పరామర్శిస్తున్నారు, పలకరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, అందరూ సహాబీలంతా వస్తున్నారు, కానీ హుజైఫా రదియల్లాహు అన్హు వారు మాత్రం రావడం లేదు. ఈ విషయం ఆయనకు చాలా బాధ కలిగింది. బహుశా ఆ మునాఫికుల యొక్క జాబితాలో నా పేరు కూడా ఉందేమో, అందుకే ఆయన రావడం లేదేమో అని చెప్పేసి ఆయన మరింత భయపడిపోయారన్నమాట. ఆ విధంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన కుమారుడైనటువంటి అబ్దుల్లా బిన్ ఉమర్ని పిలిచారు. అబ్దుల్లా, నేను నీకు ఒక పని అప్పగిస్తాను, ఆ పని నువ్వు ఒక్కడవే చేయాలి, ఇది ఎవరితో చెప్పకూడదు, ఎవరికి ఆ పని అప్పగించకూడదు, నువ్వే బాధ్యత తీసుకోవాలి. అదేమిటంటే, నేను చనిపోయిన తర్వాత హుజైఫా రదియల్లాహు అన్హు వారు నా జనాజాలో పాల్గొంటారో లేదో చూడు, ఈ విషయం నువ్వు దగ్గరుండి బాగా గమనించు అని చెప్పి ఉమర్ రదియల్లాహు అన్హు వారు తన కుమారుడైనటువంటి అబ్దుల్లాకు చెప్పారు. సోదరులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారు చెప్పిపోయినటువంటి ఆ మాటను అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారు మనసులో పెట్టుకొని తండ్రి చనిపోయిన తర్వాత ఆయన జనాజా నమాజులో బాగా గమనించారు. జనాజా నమాజులో గమనిస్తే హుజైఫా రదియల్లాహు అన్హు వారు చివర్లో ఒక మూలన నమాజ్ చదువుతున్నారు. చదివిన తర్వాత అల్హమ్దులిల్లా అని చెప్పేసి ఆయన సంతోషపడ్డారు. సోదరులారా, ఆయన జన్నతి సహాబీ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అయినప్పటికీ కూడా నేను ఎక్కడ మునాఫికులు అన్నటువంటి ఒక బాధ, దిగులు అన్నది ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. సోదరులారా, ఎందుకనంటే అంతగా వారు అల్లాహ్కు భయపడేటటువంటి వారు. మరి హుజైఫా బిన్ యమన్ రదియల్లాహు అన్హు వారు యొక్క విషయాన్ని తీసుకుంటే